పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. సో ఇప్పుడు మనం పిఠాపురంలో అయితే ఉన్నాం. పిఠాపురంలో మనతో పాటు శ్రీహరి గారు అయితే ఉన్నారు. సో ఈయన పిఠాపురానికి లీగల్ సెల్ గా, అలాగే ఉమ్మడికి తూర్పుగోదావరి జిల్లాకి కార్యదర్శిగా ఉన్నారు. అన్న చెప్పండి, పిఠాపురంలో కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. సో ఒకప్పుడు పశ్చిమ గోదావరిలో పోటీ చేశారు, ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా నుంచి, అది కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది ఈసారి? చూడండి, నాకున్న అనుభవంలో పిఠాపురం ఉన్నది బెస్ట్ ప్లేస్ ఫర్ కంటెస్టింగ్ ది ఎలక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఎందుకంటే పిఠాపురాన్ని ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేసుకోవడం అన్నది నిజంగా చాలా మంచి శుభ పరిణామం. ఎందుచేతంటే ఇక్కడ ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే గానీ, ఆయన యొక్క సేవా కార్యక్రమాల్లో గానీ, ఆయన పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ కోరి నెగ్గించుకునే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అందుచేతనే ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేయడం అన్నది చాలా మంచి శుభ పరిణామం. సో అన్న, ఇంకో పక్కన మనం చూసుకుంటే కనుక రాష్ట్రంలో చాలా అనుమానాస్పదంగా అయితే ఒక యాక్ట్ వచ్చింది, మీకు తెలిసి ఉంటది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సో దీని వల్ల చాలా మంది మంచి జరుగుతుంది అంటున్నారు, అంతకన్నా ఎక్కువ మంది చెడు జరుగుతుంది అంటారు. అసలు ల్యాండ్ ఏంటి, అదే ఆ యాక్ట్ ఏంటి, దాని విధానం ఏంటి, దాని వల్ల వచ్చే నష్టాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి? చూడండి, ఈ వైఎస్ఆర్ జగన్ గవర్నమెంట్ లో కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా తీసుకొచ్చారు. ఇది ప్రజలకు ఏమాత్రమూ ఆమోదయోగ్యమైన చట్టం కాదు. ఇది ఒక నల్ల చట్టం కింద భావించాలి. ఎందుచేతంటే ఈ యొక్క ప్రజా వ్యతిరేక చట్టాన్ని జగన్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు తీసుకొచ్చి హడావుడిగా ఏదో 5.5 సంవత్సరాలు ఖాళీగా కూర్చుని ఒక అసెంబ్లీని ఏదైతే డిజాల్వ్ చేసి ఎలక్షన్ పోయే పరిస్థితుల్లో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలను భయాందోళన గురి చేయడం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. అంచేత నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్షుణ్ణంగా చదివాను. అందుచేత ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది ప్రజలకు ఏమాత్రము కూడా మంచి చేసే ఉద్దేశం అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఎందుచేతనంటే సామాన్యుడు ఎవడైతే ఏదైతే సామాన్య ప్రజలు ఎప్పుడు ముందు గుర్తొచ్చేది కోర్టులు. ఎందుకంటే ఏదైనా అన్యాయం గురైనా, ఏదైనా భూతగాదాలు ఇరుక్కున్నా, లేకపోతే ఏది చేసినా ముందు హక్కులు భంగం కలిగినప్పుడు వెళ్ళేది ఎక్కడికి? కోర్టులకు వెళ్తాం. ఫస్ట్ కోర్టులకు వెళ్తాం. ఆ కోర్టుల యొక్క హక్కులను హరించి కోర్టుల యొక్క జ్యూరిస్డిక్షన్ తీసేసి కోర్టులకు వెళ్ళడానికి లేదు. మీరు డైరెక్ట్ గా మీరు ఏదైనా వివాదం ఉంటే కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారంగా ఒక టీఆర్ఓ అనే ఆఫీసర్ ని నియమించి ఆ ఆఫీసర్ ఇచ్చే సర్టిఫికేట్ మీదే మీరు వివాదాలు పరిష్కరిస్తాము అంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు, అది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యమో కాదు. ఎందుచేతనంటే ఒక జ్యుడిషియరీ అనేది ఒక ఇండిపెండెంట్ అథారిటీ, అది రాజ్యాంగబద్ధంగా నిర్మించబడింది. కోర్టులు అనేది రాజ్యాంగబద్ధంగా నిర్మించబడింది. పౌరులకి ఎవరికైనా ప్రాథమిక హక్కులు భంగం కలిగినప్పుడు ముందుగా వెళ్లేది కోర్టులకి. అదే ఇప్పుడు భూ వివాదం వస్తే మనము సివిల్ కోర్టుకి వెళ్లే పరిస్థితి ఈ యొక్క చట్టము తీసేసింది. అందుచేత సామాన్యుడు చాలా ఇబ్బందులు గురయ్యి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుచేతనంటే ఇప్పుడు టీఆర్ఓ అనే ఆఫీసరు గవర్నమెంట్ నియమించబడిన ఆఫీసరు. ఎందుచేతనంటే గవర్నమెంట్ ఒక టీఆర్ఓ ఎమ్మెల్యే గానీ ఎంపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అధికారులు గానీ వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి ఆఫీసర్ ని ఏ విధమైన న్యాయం చేసే పరిస్థితులు కూడా కనిపించవు. ఎందుచేతంటే ఇన్ఫ్లుయెన్స్ కి లోన్ ఉంటాడు. ఆ టీఆర్ఓ కూడా ఒక న్యాయ పరిజ్ఞానం లేని వ్యక్తిని ఒక ఎంఆర్ఓ స్థాయి ఆఫీసర్ని, అంతగానే కింద స్థాయి ఆఫీసర్ని నియమించి వాళ్ళకి ఏ విధమైన న్యాయ పరిజ్ఞానం లేని ఆఫీసర్ని ఒక టీఆర్ఓగా నియమించడం అనేది గవర్నమెంట్ చర్య సరికాదు. ఆ యాక్ట్ లో కూడా ఎక్కడ కూడా సివిల్ కోర్టుకి వెళ్ళడానికి లేదు. అలాగే 90 రోజుల్లో రివిజన్ కి ఏదైనా అన్యాయం జరిగితే ల్యాండ్ ట్రిబ్యునల్ అథారిటీ అనేది ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారంగా ఆ ట్రిబ్యునల్ కి మాత్రం వెళ్ళాలి. అక్కడ కూడా జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉండరు, జడ్జెస్ మాత్రం ఉండరు. అక్కడ కూడా రిటైర్ ఆఫీసర్లు రెవెన్యూ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆ రెవెన్యూ ఆఫీసర్లు మాత్రం ఉంటారు. ఆ రెవెన్యూ ఆఫీసర్లు ఎవరి కింద పనిచేస్తారండి? అది కూడా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కాబట్టి ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలకి, మంత్రులకి లోబడి పనిచేస్తారు. అందుచేత ప్రజలకు ఏ విధమైన న్యాయం జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటారు వాళ్ళు. అందుచేత ప్రజలకి హైకోర్టుకి వెళ్ళే పరిధి కూడా లేదు. ఎందుకంటే రివిజన్కి వెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా అప్పీల్కి హైకోర్టుకి వెళ్ళే పరిస్థితి లేదు.
ఇప్పుడు టీఆర్ఓ ఇచ్చే సర్టిఫికేట్ వీళ్ళు ఎంత చట్టాన్ని లోపభూయిష్టంగా చేశారంటే ఆ చట్టంలో కూడా సివిల్ కోర్టు ఇచ్చే తీర్పు కూడా టీఆర్ఓకి అనుమతి లేకుండా అది డిగ్రీ చల్లదని ఇచ్చారు దాంట్లో. అది ఎంత అన్యాయం చూడండి. సివిల్ కోర్టు పరిధిలో హక్కులని తీసేసి ల్యాండ్ టైటిలింగ్ అనేది తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ఆల్రెడీ హైకోర్టు పరిధిలో ఉంది. దీని మీద దాదాపుగా 30 కేసులు పడ్డాయి. హైకోర్టు అన్ని బార్ అసోసియేషన్ నుంచి కూడా లాయర్లు 30 కేసులు వేశారు. ఈ యొక్క చట్టం ఏమాత్రం ప్రజలు ఆమోదయోగ్యం కాదు. అలాగే ఈ చట్టాన్ని అసెంబ్లీలో ఎక్కడ కూడా డిస్కషన్ చేయకుండా ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా ఎమ్మెల్యేలు ఓట్లు వేసి ఈ బిల్లును పాస్ చేశారు. అందుచేత ఇది ప్రజా వ్యతిరేక చట్టం. ఈ చట్టాన్ని ఏమని న్యాయవాదులు సుమారుగా 2 నెలలుగా గడిచిన గతంలో 2 నెలలుగా దీని మీద స్ట్రైకులు చేశారు. ప్రజలు కూడా ఒక కామన్ పీపుల్ కి అర్థమయ్యే విధంగా కొంచెం సింప్లిఫై చేసి అయితే మాడదాం. అంటే ఈ చట్టం వస్తే కనుక ఎన్నో భూ వివాదాలు అయితే రాష్ట్రంలో అయితే ఉన్నాయి. సో ఆ భూ వివాదాలన్నీ తొలగించడానికి చట్టం వచ్చిందని చెప్పి అన్నారు. అవునా కదా? ఈ చట్టము భూ వివాదాలను పరిష్కరించే చట్టంగా లేదు. భూముల దురాక్రమణకి అన్యాయాలకు గురయ్యి ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కడైతే అవుతాయో అవన్నీ కూడా లీగలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉండే చట్టంగా కనపడుతుంది. ఈ చట్టం వల్ల న్యాయం కంటే కూడా అన్యాయం సాధారణ ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే సామాన్య ప్రజలకు కోర్టుకు వెళ్తేనే న్యాయం జరుగుతుంది. అంతే తప్ప ఒక రెవెన్యూ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి అటు న్యాయం కోరడం అన్నది అది మనం ఆశించలేము. ఎందుచేతనంటే ఈ యొక్క ఆ రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ఎవరి చేత అపాయింట్ చేయబడతారు? స్టేట్ గవర్నమెంట్ తో అపాయింట్ చేయబడతారు. వాళ్ళు ఎవరు మాట వింటారు? గవర్నమెంట్ చెప్పిన మాట వింటారు. గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజాప్రతినిధులే కదా. ఎమ్మెల్యేలు, ఎంపీసీ ఉంటారు. అందుచేత వాళ్ళ ఒత్తిడికి లోనయ్యి వాళ్ళు సాధారణంగా సామాన్య ప్రజలకి పక్షాన్ని నిలబడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. వాళ్ళే తీర్పు ఇవ్వడం, దాని మీద వాళ్ళే అప్పీల్ రాసుకోవడం, వాళ్ళే రివిజన్ చేయడం, దీని మీద ఎక్కడ లేకుండా అంటే ఇది ప్రజల యొక్క గొంతుని నొక్కడమే తప్ప దీని మీద న్యాయ వ్యవస్థ యొక్క పవర్స్ ఏదైతే ఉన్నాయో తీసేసి వీళ్ళు న్యాయ వ్యవస్థలో కూడా వీళ్ళు ఇంటర్ఫీర్ అయిపోయి, అంటే ఇప్పుడు ఆ లెక్కన ఇప్పుడు టిఆర్ఓకి న్యాయవాదికి అంటే జడ్జి గారికి ఎంత అయితే ఉందో అనుభవం, అంతే స్కిల్ కూడా ఈ టిఆర్ఓకి ఉండాలి. అలాగే ఒక ఎస్ఆర్ఓ ఏదైతే పని చేస్తారో అంత మించి ఎక్కువ కూడా ఒక టిఆర్ఓ అయితే పని చేయాలి. సో ఈ రెండు డిఫరెంట్ జోన్స్ కింద మనం చూసుకున్నా ఆ రెండు డిపార్ట్మెంట్ టిఆర్ఓ హ్యాండిల్ చేయగలరా? నా క్వశ్చన్. గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే టిఆర్ఓ ఏమాత్రం న్యాయ పరిజ్ఞానం లేని వ్యక్తి. ఎందుచేతనంటే అతనికి ఒక 3 రిజిస్టర్లు ఉంటాయి. దాంట్లో డిస్ప్యూట్ రిజిస్టర్ ఒకటి, మామూలు జనరల్ రిజిస్టర్ ఒకటి, ఇవన్నీ వాళ్ళ ప్రకారంగా 3 రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారు. డిస్ప్యూట్ రిజిస్టర్ లో వన్స్ రాస్తే కనుక అతను కోర్టుకి వెళ్ళి హక్కును కోల్పోతాడు. టీఆర్ ఇచ్చే సర్టిఫికేట్ మీద మాత్రమే వాళ్ళు పనిచేయవలసి ఉంటుంది. అదే కన్క్లూజివ్ ప్రూఫ్ అంటున్నారు. టీఆర్ ఇచ్చే సర్టిఫికేటే కన్క్లూజివ్ ప్రూఫ్ అంటండి. ఎంత ఇది కన్క్లూజివ్ ప్రూఫ్ అంటే దే కెనాట్ బి రిబెటెడ్ ది ఎవిడెన్స్, అంటే దాని మీద ఎవిడెన్స్ ఇంకా తీసుకోరు. దాన్ని కూడా మన లోకల్ అంటే సివిల్ కోర్టులో కానీ మన జిల్లా కోర్టులో కానీ దాని మీద ఫైట్ చేస్తే ఉండదని చెప్పి విన్నా. అదే ఇన్ కేస్ మీకు దాంట్లో న్యాయం జరగాలంటే హైకోర్టుకి సంప్రదించాలని చెప్పి అన్నారు. నిజమేనది? చూడండి, ఇప్పుడు టీఆర్ ఇచ్చిన సర్టిఫికేట్ మీద ల్యాండ్ టైటిలింగ్ ట్రిబ్యునల్ కి వెళ్ళవలసి ఉంటుంది. ల్యాండ్ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు ఏ విధంగా ఉంటుంది? అది కూడా నిష్పక్షపాతంగా ఉంటే ప్రాబ్లం లేదు. నిష్పక్షపాతంగా ఉండే అవకాశాలు కనపట్టలేదు. అందుచేత దాని మీద మళ్ళీ అప్పీలేట్ అథారిటీకి వెళ్ళాలి తప్ప, ల్యాండ్ ట్రిబ్యునల్ అథారిటీ ఏదైతే ఉందో దానికి వెళ్ళాలి తప్ప హైకోర్టుకి వెళ్ళే అవకాశం లేదు. ఎందుచేతనంటే ఇక్కడ రివిజన్కి వెళ్ళాలి. రివిజన్ ఎప్పుడు వెళ్ళాలి? 90 రోజుల లోపు రివిజన్కి వెళ్ళాలి. రివిజన్ ఏదో నోటీస్ కోసం లేదా జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ మీద రివిజన్కి వెళ్తారు తప్ప హక్కులని క్వశ్చన్ ఆఫ్ లా మీద కానీ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ మీద కానీ కోర్టుకి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి వాదించే పరిస్థితి అయితే కనపట్లేదు ఈ యాక్ట్ ప్రకారంగానే. అందుచేత ఇది ఏకపక్షంగా వాళ్ళకి ప్రభుత్వానికి అనుకూలంగా ఈ యాక్ట్ ని తయారు చేశారు. దానివల్ల ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఎందుకంటే ఎవరికైనా సరే ప్రజలు హక్కులు పోతాయి, ఆస్తులు పోతాయి, వాళ్ళ యొక్క రైట్స్ పోతాయంటే ఎవరికైనా చాలా భయం కలుగుతుంది కదా. అదే భయాందోళనలో ప్రజలు ఇప్పుడు ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు జనసేనలో ఉన్నారు, అంటే జనసేన సపోర్ట్ జనసేన ఉన్నారు. సో ఇప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం స్థాపిస్తే గనక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తా అంటున్నారు. దీనివల్ల ప్రజలకి బెనిఫిట్స్ అవుతుంది అంటారా?
చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఈ యొక్క జగన్ సర్కార్ తీసుకొచ్చిందో అది ఏమాత్రం ఎవరికి ఉపయోగం లేదు. అంచేత ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాలైన జనసేన, అలాగే మా అధ్యక్షుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద సమీక్ష నిర్వహించారు. ఇది మా కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన అలాగే బీజేపీ ప్రభుత్వాలు ఏదో వచ్చినా మా కూటమి ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఇది రెండో అంశంగా దీన్ని రద్దు చేసే రెండో సంతకంగా రద్దు చేయడానికి ఆల్రెడీ దీనికి ప్రణాళికలు రూపొందించారు. అంచేత ప్రజలు ఎవరూ కూడా దీని మీద భయాందోళనకు చెందవలసిన అవసరం అయితే లేదు. ఎంచేత ఈ యొక్క చట్టాన్ని రద్దు చేసే ఆలోచన ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి రెడీగా ఉన్నారు. అంచేత ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ప్రజలందరూ కూడా ఈ యొక్క చట్టాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఆధారపడి ఉందని నా మనవి. అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత అంటే అమ్మాలన్నా, కొనాలన్నా, పోనీ దాని మీద ఏమన్నా లోన్ తెచ్చుకోవాలన్నా, ఏం చేయాలన్నా సరే ఒక టీఆర్ఓ పర్మిషన్ అయితే కావాలని అంటున్నారు. అది నిజమే అంటారా? ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారంగా అయితే అది నిజమండి. ఎందుచేతనంటే ఒక టీఆర్ఓ ఇచ్చే సర్టిఫికేట్ బేస్ చేసి మీదే ప్రతి వ్యవహారం జరగాలి. టీఆర్ఓ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రైమరీ ఆఫీసర్ ఎవరంటే టీఆర్ఓ అయినా. టీఆర్ఓ ఆమోదం లేకుండా ఒక చిన్న పని కూడా జరగదు ఆ యాక్ట్ ప్రకారం. కానీ ఎందుచేతంటే ఒక దానం చేయాలన్నా, విక్రయం చేయాలన్నా, క్రయం చేయాలన్నా, తనఖా చేయాలన్నా, వివాహ సర్టిఫికేట్ ఆమోదించాలన్నా, అలాగే కోర్టులు ఇచ్చిన ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే కోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా డిగ్రీ గానీ ఆర్డర్ గానీ టీఆర్ఓ కూడా సర్టిఫై చేయాలట. అది చాలా ఇట్ ఈస్ వైలేటివ్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది న్యాచురల్ జస్టిస్. అది చాలా దుర్మార్గమైన చర్య ఇది. అండ్ ఆల్సో ఎగెన్స్ట్ ది కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్. అది రాజ్యాంగానికి పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎందుచేతనంటే వీళ్ళు అది టీఆర్ఓ జడ్జి ఇచ్చిన సర్టిఫికేట్ టీఆర్ఓ సర్టిఫై చేయటువంటి జడ్జి అక్కడ పెద్ద ఆఫీసరు, ఇక ఈ టీఆర్ఓ న్యాయ పరిజ్ఞానం లేని ఆఫీసరు, ఇచ్చే జడ్జి న్యాయ పరిజ్ఞానం ఉన్న ఆఫీసరు, హైకోర్టు నియమించిన ఆఫీసరు, ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ అది వాల్యూ ఉండాలా? లేకపోతే టీఆర్ఓ చిన్న ఆఫీసరు ఏ విధమైన న్యాయ పరిజ్ఞానం లేని ఆఫీసరు జడ్జి ఇవ్వడం ఏంటి? వీళ్ళు ఆమోదించినటువంటి ఎంత అది ఇట్ ఈస్ వైలేటివ్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. అంచేత ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని న్యాయవాదులందరూ కూడా కోర్టుని సంప్రదించి హైకోర్టుని సంప్రదించడం, దాన్ని హైకోర్టులో ఈ విషయంగా పెండింగ్ లో ఉంది. అంటే ఇప్పుడు ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఎవరికైనా నష్టం జరిగితే కనుక హైకోర్టుకి వెళ్ళాలని అంటున్నారు. హైకోర్టుకి వెళ్ళేంత స్తోమత ప్రజల్లో ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్ అనేది ఒక 10 lakhs విలువ చేద్దాం అనుకుంటున్నాం, కానీ హైకోర్టుకి వెళ్తేనే 25 lakhs అవుద్ది. అంటే వచ్చేదానికన్నా వెళ్ళేది ఎక్కువ అవుతుంది కన్నా. ఇలాంటిది అలాగా ఇది ఒక సామాన్యుడు కోర్టుకి హైకోర్టు దాకా వెళ్లే పరిస్థితి అది వెళ్ళడం అంటే అది చాలా సామాన్యుడికి చాలా అన్యాయం జరిగినట్టుగా అందం ద్రాక్ష. ఎందుచేతనంటే ఒక కింద స్థాయి కోర్టులోనే చూసుకుంటే ఒక ఏళ్ల తరబడి ఇక్కడే తిరగవలసి ఉంటుంది. ఎందుచేతంటే ప్రొసీజర్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి. అందుచేత వీళ్ళు ఇచ్చే దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలంటే టీఆర్ఓ ఇస్తాడు, ఏకపక్ష తీర్మానం చేసేసి వాళ్ళకి అనుకూలంగా తీర్పు రాసేసి వాళ్ళకి ప్రభుత్వ అధికారులకి అలాగే పొలిటీషియన్స్ కి అనుకూలంగా ఒక తీర్పు రాసేసి ఇచ్చేస్తాడు. అది అమలు చేయాలంటే చాలా కష్టం. అది అన్యాయానికి గురవుతాడు. ఆ అన్యాయం గురైన బాధితులు ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్లకుండానే హక్కుని తీసేసి సామాన్యుడికి అన్యాయం జరిగేటట్టు ఈ చట్టాన్ని రూపొందించారు. ఎక్కడ సామాన్యుడు వెళ్తాడో ఆ కోర్టుకి వెళ్ళకపోతే హైకోర్టుకి వెళ్ళే పరిస్థితి ఎక్కడ కనపడుతుంది సామాన్యుడికి? అంత ఒక చిన్న స్థాయి కోర్టుకి వెళ్ళి న్యాయం చేసుకుంటే పర్వాలేదు స్థానికంగా ఉన్న కోర్టులోని. హైకోర్టు దాకా జిల్లా కోర్టు తర్వాత హైకోర్టుకి వెళ్ళాలంటే సామాన్యుడి వల్ల అయ్యే కాదు, చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకునే వ్యవహారం. అంచేత ఇది చాలా కష్టం. ఈ యాక్ట్ తీసుకురావడం అన్నది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం.